ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి. ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలైనటువంటి మీరు దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మోక్షాన్ని మీరు పొందుకోవాలనేటువంటిది నా ఆశ. మానవులమైన మనం అందరం దేవుని యొక్క బిడ్డలమే. ప్రతి మనిషి దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు. ఏ ఒక్కరిని దేవుడు తృణీకరించడం లేదు, ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టడం లేదు. అందరూ మారు మనసు పొంది ప్రభువైన యేసునందు విశ్వాసముంచి, ఆ యేసు చేసిన కార్యమునందు విశ్వాసముంచి, అనగా యేసు చేసిన బలియాగం, మన నిమిత్తం యేసు పొందినటువంటి యొక్క అనుభవం, వీటి యందు మన విశ్వాసం ఉంచి మనం ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడాలనేటువంటిది ఇది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క మనస్సు. హై ఫ్రెండ్స్, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఉగ్రత పాలు కాకూడదు. మీరు, నేను, మనం ఎవరం కూడా ఉగ్రతకు చెందకూడదు. నా కోరిక అది. ఈరోజు నా ప్రార్థన అది. మీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీరు ఉగ్రతలోంచి తప్పించబడాలి. మీరు ఉగ్రత పాలు కాకూడదు. ఏ ఒక్కరు కూడా. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్ ఎలోన్. క్రైస్తవులు అనేటువంటి వారి గురించి మాత్రమే నేను మాట్లాడడం లే. ఈయన మాటలు అందరి కొరకు నేను చెప్తున్నాను. మనుషులందరూ కూడా. వాస్తవానికి మనందరం ఉగ్రత పొందుకొనవలసిన వారమే, తప్పదు. ఎందుకంటే మనం దేవునికి విధేయులము కాలేకపోతూ వచ్చాము, దేవునికి ప్రార్థించలేకపోతూ వచ్చి ఉన్నాము, మనం దేన్నో సృష్టాన్ని మనం పూజించుకుంటూ వచ్చి ఉన్నాము, మనం కుమారుని ముద్దు పెట్టుకోలేకపోయి ఉన్నాము, మన ప్రభువుని ఆశ్రయించలేకపోయాము, ప్రభువుని ప్రేమించలేకపోతూ ఉన్నాము. సో ఇట్లాంటి విషయాలన్నీ మనలో ఉన్నాయి. కనుక నిశ్చయముగా 100% మనం ఉగ్రత పొందుకోవాలి, ఉగ్రత పాలు కావాలి. కానీ ఈరోజు నీ దేవుని యొక్క ప్రేమ మనల్ని ఉగ్రత నుంచి తప్పిస్తూ ఉంది. మనం ఈరోజు నీ దేవుని యొక్క ప్రేమలో ఉగ్రత నుండి మనం తప్పించబడి ఉన్నాము. ఆల్రెడీ ఆయన చేయవలసిన కార్యాన్ని చేసేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చేయవలసిన కార్యాన్ని చేసేశారు. ఇక మనకు జరగవలసిన విషయం ఏమిటంటే, మనం పొందుకొనవలసిన విషయం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సిద్ధపరిచిన రాజ్యములోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ విషయంలోనికి వస్తే, ఆయన రెండవ రాకడలో మొదటగా ఆయన మధ్యాకాశానికి వస్తారు. అక్కడికి ఎవరైతే యేసుని ప్రేమించి ముద్దు పెట్టుకొని ఆయన పూజించి ఆయన మాటకు లోబడి ఆయనను ప్రార్థించి, అనగా రక్షణ, మారు మనసు అనుభవం పొందుకొని రక్షణ వాడలోనికి వెళ్ళి, రక్షణ పర్వతానికి వెళ్ళి, ఇలాంటి విశ్వాసముతో ఉంటూ ఉన్నారు. మతం కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్ యాజ్ సచ్ యాజ్ అ రిలీజియన్. మతముగా నేను మాట్లాడడం లేదు. క్రైస్తవ మతం వాళ్ళు వెళ్తారని నేను అన్నట్లే. కానీ ఎవరైతే ఇలాగున యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని నమ్మి విశ్వసించి ఆయనకు లోబడి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఆయన మధ్యాకాశం వరకు వచ్చి మధ్యాకాశానికి తీసుకుని వెళ్తారు. మనం మహిమ దేహంలోనికి మార్చబడి ఆ ప్రభువుని ఎదుర్కొనడానికి మధ్యాకాశానికి వెళ్ళటం అనేటువంటిది ఇది జరుగుతుంది. విడువబడినటువంటి వారు, భూమి మీద విడువబడినటువంటి వారు ఇంకా తర్వాత కొంతకాలం, అనగా ఈ భూమి మీద శ్రమల కాలం ఉంటుంది, మహాశ్రమల కాలం అనేది ఉంటుంది. ఈ భూమి మీద అంత్యక్రీస్తు అనే క్రీస్తు విరోధి పరిపాలనా కాలం ఉంటూ ఉంది. అట్టి క్రీస్తు విరోధి అయినటువంటి వాని యొక్క ఆధ్వర్యంలో ప్రజలు ఉండిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక దేవుణ్ణి తెలుసుకోలేక, లేక ఆ సాతానుడి యొక్క ముద్ర వేసుకొని నిత్య నరకాగ్ని అనేటువంటి రీతిగా ముద్రించబడిన వారుగా, ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరిగే విషయాలు బోల్డని ఉన్నాయి. మనం వాటిని ఏదో ఒక్కొక్క ఎపిసోడ్లని మనం తెలుసుకోవాలనుకుంటే ఒక అర్ధగంట ఎపిసోడ్లో మనం తెలుసుకోలేము. కానీ బట్ నేర్పించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇలా చాలా వివరంగా విషయాలని ఏదైనా ఒక సబ్జెక్ట్గా నేను తీసుకున్నప్పుడు దాని గురించి తెలియచెప్పడానికి అయినటువంటి రీతిగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా. అయితే ఈ క్రీస్తు విరోధి అనేటువంటి ఆయన వచ్చినప్పుడు
అతడు ఒక ముద్ర అనేటువంటిది పరిచయం చేస్తాడు. 666 అనేటువంటి ఒక ముద్ర. అది ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో తెలియజేయబడుతున్నటువంటి ఒక విషయాలు. ఈలోగా 14వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుని యొక్క ఉగ్రతలు కుమ్మరించబడేటువంటి ఒక విధంగా కొందరు దూతలు ముద్ర విప్పడం అనేటువంటిది ఆ యొక్క దూతలు తెలియజేసేటువంటి ఒక విషయం ఇవి కనబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి 9, 10 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నా. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనను నమస్కారము చేసి తమ నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల. ఒక్క నిమిషం ఈ విషయాన్ని గురించి కూడా ఒక మాట. ఈ క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి ఒక ముద్ర వేస్తున్నాడు. ఆ ముద్ర ఇక్కడ చెప్పబడినట్లు నొసటి అందేమి చేతి మీదనేమి ఆ చేతి బొట్టన వ్రేలి మీదనేమి. ఈ మధ్యలో రీసెంట్గా నేను విన్న ఒక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు బయటికి వెళుతున్నప్పుడు ఇతర దేశాలకు మనం వెళుతూ ఉన్నప్పుడు మనకు ఒక వీసా అనేటువంటిది ఉండాలి, మనకు పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేటువంటిది ఉండాలి. ఇలాంటి విషయంలో ఆల్రెడీ ఇప్పటికే అమెరికా వంటి దేశంలో సోషల్ సెక్యూరిటీ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు. వాళ్ళకి పుట్టిన ప్రతి బిడ్డకి ఒక నెంబర్ అనేటువంటిది ఇస్తారు. ఈ నెంబర్ని వాళ్ళు ఏమంటున్నారంటే అది పూర్తిగా మనల్లో ఉండిపోవడం కోసమని సరిగ్గా ఈ నుదుట్లో ఇక్కడ కనుక పెట్టొచ్చంట. ఈ చర్మం లోపలికి చొచ్చుకొని పోయేటట్టుగా పెట్టవచ్చు. లేదంటే ఈ గోటి లోపలికి ఈ బొట్టన వేలు గోటి లోపలికి అన్నట్టుగా దాన్ని నొక్కేస్తే దాని లోపలికి ఉండిపోద్ది. అప్పుడు మనం ఆ మెటల్ డిటెక్టర్ ద్వారా మనం కనుక నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలు, మన యొక్క బయోడేటా అంతా కూడా అక్కడ కంప్యూటర్లో వాళ్ళకి కనబడిపోద్ది. మన విషయాల గురించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ తెలిసిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సోషల్ సెక్యూరిటీ నెంబర్ కానీ లేక ఒక చిప్గా మనం పెట్టేటువంటి ఒక చిప్ కానీ ఎక్కడ పెడితే బాగుంటుందని తీర్మానం చేశారంటే నొసటి మీదనంట, లేకపోతే చేతి బటన్ వ్రేలి మీదనంట, అనగా ఈ యొక్క గోరు లోపలనంట. చూడండి ఎంత క్లియర్గా దేవుడు తెలియజెప్పినటువంటిది. 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు అక్షరాల నెరవేరుతున్నాయి. ఎందుకంటే ఇది కాలం సమీపించింది. యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ సమీపించినటువంటి యొక్క కాలంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలీదు. ప్రభు 2వ రాకడ మధ్యాకాశానికి రావడం, ఈ భూమి మీద క్రీస్తు విరోధి అనేటువంటి వాడు బయలుదేరి లోకాన్నంతని కూడా ఒక్క త్రాటి మీదకి తీసుకుని వచ్చినట్టుగా, ఒక్క మాట మీద నిలబెట్టినట్టుగా, ఒక నెంబర్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ప్రకారంగా ఆ నెంబర్తో ఉంటేనే వాళ్ళు కొనుక్కోవడానికి, ఆ నెంబర్ ఉంటేనే వాళ్ళు అమ్మడానికి, ఆ నెంబర్ ఉంటేనే వాళ్ళు ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరగడానికి. ఇప్పుడు కూడానండి, మొన్న రీసెంట్గా నేను కూడా ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళటం గురించినటువంటి ఒక విషయంలో డబ్బులు వేయాలి అని చెప్పేసానంటే దాని గురించినటువంటి ఒక అమౌంట్ వేయడానికి అని వెళితే అబ్బో అంత కంప్యూటరైజ్డ్ ప్రకారంగా ఏమేమో చెప్తూ ఉన్నారు. ఇది ఉండాలంటే ఇది ఉండాలి, మీ పాన్ కార్డు ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ యొక్క ఫలాంది ఉండాలి, మీకు ఇది ఉండాలి, మీరు దాని ప్రకారంగా తీసుకొస్తేనే కానీ లేకపోతే ఏమీ లేకుండా ఎట్లా చేస్తాం సార్ అని చెప్పేసి అని వాళ్ళు మాట్లాడుతాను. నేను చెప్పాను, అమ్మ సారీ అమ్మ, నాకు ఈ విషయాలన్నీ తెలియదు. ఈ మధ్య అసలు నేను ఎప్పుడు బ్యాంకులోకి రాలేదు. ఇప్పుడు కూడా ఈ డబ్బులు ఏదో కట్టాలంటే బ్యాంకులోకి వెయ్యాలని అంటే ఆ డబ్బులు కట్టడం కొరకు నా అకౌంట్లో వేసి దానిలోంచి మళ్ళీ వాళ్ళకి వేయడానికి అనేటువంటిది అంటే ఇప్పుడు నేను దీని కొరకు వచ్చానమ్మా అని చెప్పేసి అంటే పాపం తెలిసినటువంటి వాళ్ళు అక్కడ బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ బిడ్డలు ఉండి నన్ను చూచి వాళ్ళ ఆనవాళ్ళు బట్టి వాళ్ళు నాకు సహాయం చేసిన చేత నాకు సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఏమీ లేకపోయినా కానీ వాళ్ళు నా కొరకు అక్క పని చేసి పెట్టగలిగినారు. సో ఫర్ ఎవ్రీథింగ్ we need to produce our Aadhaar card number, we need to produce our PAN card number, we need to produce our identity card number. అలాగనే రేపు ప్రొద్దున్న రాబోయే దినాల్లో ప్రభు రాకడలో సంఘము ఎత్తబడిన తర్వాత, అనగా పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత, ఉగ్రత పాలు కాకుండా ఉండవలసినటువంటి వాళ్ళు, అనగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఆ యొక్క మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఉండినటువంటి ఒక క్రూర మృగము అని అంటే క్రీస్తు విరోధిగా వచ్చినటువంటి అతను తాను ఇచ్చినటువంటి ఒక నెంబరు ప్రతి ఒక్కళ్ళు వేసుకొని తీరాల్సిందే.
ప్రతి ఒక్కళ్ళు వేసుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, వేరొక దూత మాట్లాడుతున్నాడు ఏమంటే, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ ఎవడైనాను నమస్కారం చేసి తమ నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అగ్ని గంధకముల చేత భయంకరం స్నేహితులారా. ఈ అగ్ని గంధకము, ఈ యొక్క ఉగ్రత, దానిని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ భక్తుడు ఆయన చూచినప్పుడు దాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఏమీ కలపబడకుండా ఉండిన మద్యమును వాడు త్రాగును అనేటువంటి రీతిగా అది తెలియజేస్తున్నాడు. ఈ విషయానికి ఒక చిన్న మాట నేను ఒప్పుకోక తప్పదండి. అదేంటనంటే, తెలిసి నా జీవితంలో నేను ఎప్పుడు మందు కొట్టలే, సిగరెట్లు తాగలేదు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ప్రభు నన్ను రక్షించుకున్నారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. అయితే నా స్నేహితులు నా చిన్నవాడిగా ఉన్నప్పుడు 10th క్లాస్ ఐ థింక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, లేకపోతే 10th క్లాస్ దాటినటువంటి కాలంలోనో నా స్నేహితులు కొంతమంది వాళ్ళు ఏదో మందు కొట్టాను అని చెప్పేసారంటే, పొద్దుటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. వాడు లేట్గా లేచాడు. ఏమీ లేట్గా లేచాడని చెప్పేసానంటే, వాడిని లేపిన తర్వాత వాడంటే, రాత్రి లేట్ అయిపోయిందిరా, మందు పార్టీ ఇచ్చారు, పైన తాగాము ఏదన్నారు, ఇంకా పైన ఉంది అన్నట్టుగా ఏదో మాట్లాడాడు అతను. అప్పుడు నాకు తెలియకుండా శోధింపబడి నేను అదేదో అసలు రుచి చూద్దామనేటువంటి రీతిగా నేను అప్పుడు పైకి వెళ్ళాను. ఎవరూ లేరు పైన, నేను మాత్రమే పైకి వెళ్ళాను. అక్కడ సీసా అంతా అయిపోయినట్టుంది, లాస్ట్లో ఏదో కొంచెం అన్నట్టుగా ఏదో ఉందన్నమాట. అసలు ఎలా ఉంటుందో రుచి చూద్దాము, ఎలా ఉంటుందో దాని యొక్క టేస్ట్ చూద్దాము, వీళ్ళందరూ ఇంతలాగా మందు కొట్టడం అంటారని చెప్పేసి అని ఆ సీసాలో మిగిలినటువంటి లాస్ట్ది పొద్దుటికి అదంతా ఉండిపోయి అప్పటికే ఎండెక్కిపోయింది. ఎండకి అది కూడా వేడిగా తయారైంది. అలాంటిది ఆ కొంచెం ఉన్నటువంటి రుచి చూద్దాం కదా అని నోట్లో వేసుకుని ఉన్నా. నిజంగానండి ఆ క్షణం నేను ఎంత తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అది గొంతుకులో నుంచి వెళుతున్నప్పుడు, గొంతుకులోకి వేసుకునేసరికి ఆ గొంతుకులోంచి వెళుతున్నప్పుడు మంట లోపలికి ఎక్కడికో దిగెళ్తున్నట్టుగా అనిపించి తట్టుకోలేనటువంటి ఒక మంట. నేను మరలా పరుగున కిందకు వచ్చి నేను ఒరే ఎలా తాగుతున్నారు రాధ్యాంగన వాళ్ళు అని చెప్పేసి నేను వాడితో మాట్లాడు, ఒరే అందులో బోర్డంత నీళ్లు కలుపుకొని లేక సోడా కలుపుకొని తాగుతారా అని చెప్పేసి అని వాడు మళ్ళీ నాతో చెప్పినట్టు. నాకు అదేం తెలియదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు అందుకనేనేమో ఆ చిన్న వయసులో తెలియనటువంటి ఒక వయసులో ఆ చిన్నది కొంచెం పాటి మిగిలినటువంటి ఒక లాస్ట్లో ఉండినటువంటిది ఆ కొంచెం నేను రుచి చూచినప్పుడు నవైనో మద్యం ఏమీ కలపబడకుండా ఉండిన మద్యం అంటే ఎలా ఉంటుందో అనే విషయాన్ని నేను ఇప్పుడు వివరించి చెప్తున్నటువంటిది. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, దేవుని ఉగ్రతను గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏమంటాడంటే, ఏమీ కలపకుండా అంటే నీళ్లు కలుపుకొండగా, సోడా కలుపుకోకుండా, దానిలో ఇంకేమీ డ్రింకులు కలుపుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆ మద్యపానం అనేటువంటి దానిని తీసుకొని దాన్ని గొంతుకులో వేస్తే ఎలాగున్న కాలిపోద్దో, ఎలాగున్న మంటగా లోపలికి వెళ్తుందో, ఎలాంటి మంట అనేటువంటిది ఒక గుండె లోపలికి వెళ్ళి తినేసినట్టుగా అయిపోతూ ఉంటుందో, అలాగున దేవుని యొక్క ఉగ్రత మద్యం అనేటువంటిది ఉంటుందంట. వామ్మో, ఎందుకండి అలాంటి ఉగ్రతకి వెళ్ళడం? ఎందుకండి అలాంటి ఉగ్రత పాలు కావడం? ప్లీజ్ చేతులు జోడించి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్లీజ్ అండి, వద్దు, మనకు ఆ ఉగ్రత వద్దు, ఆ భయంకరమైన అనుభవం మనకొద్దు, ఆ భయంకరమైన నరక యాతన మనకొద్దు, ఆ భయంకరమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత అనే అగ్ని గంధకం మనకొద్దు. అంటాడు తర్వాత మాటలో, గొర్రెపిల్ల ఎదుట అగ్ని గంధకములతో బాధింపబడ్డం అనేటువంటిది. నరకాన్ని గురించి మనం ఎన్నెన్నో విషయాలు వింటూ ఉంటాం. ఈవెన్ మన యొక్క గ్రంథాలలో కూడా, మన యొక్క భారతదేశపు గ్రంథాలలో కూడా మనం వింటూ ఉంటాం. నరకంలో ఎలాంటి యాతన ఉంటుందో, నరకంలో అగ్ని గుండంలో ఎలాంటి రీతి ఉంటుందో. నా బైబిల్ అయితే ఏముంటుందంటే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండను, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకి చావు అనేటువంటిది లేదు, అగ్ని ఆరేటువంటి ఒక పరిస్థితి లేదు. ఎంతకాలం అది? అనంతకాలం. 1,000,000 సంవత్సరాల, ఇంకా కోటి సంవత్సరాల, అనంతకాలం, ఇక జీవితకాలం అంతా కూడా ఆ ఆత్మ, ఆ అగ్ని గంధకములు. ఒకసారి ఆలోచించేయండి బిడ్డలు, అసలు ఎంత భయంకరమైనటువంటి ఒక విషయం. ఏం కోరుకుందాం మనం? దేవునితో అనంతకాలం ఉండేటువంటి ఒక స్వర్గాన్ని కోరుకుందామా,
లేకపోతే దేవుడు లేని అపవాది వానికి దోతలో ఉండేటువంటి ఒక అగ్ని గంధకములతో కూడినటువంటి ఆ స్థలాన్ని మనం కోరుకుందామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం బిడ్డలు. వద్దు, మనకు ఆ నరకం వద్దు. నరకం వద్దు అని అంటే, మనం ఆ అగ్ని గంధకం మనకు ఉండకూడదు అని అంటే, ఆ భయంకరమైనటువంటి ఒక ఉగ్రత మనకు రాకుండా ఉండాలి అని అంటే, మనము దాన్ని త్రాగకుండా ఉండాలంటే ఏదో ఒకటి జరిగి తీరాలి. అందుకుగాను మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాల్ని నేను మీ కొరకు చూపిస్తూ ఉన్నా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుంచి ఉన్న మాటలు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో సహా ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనే ఆమెను అడిగారంట. తల్లి తన 2 కొడుకులను తీసుకుని వచ్చి యేసు ప్రభు దగ్గర ఒక మనవి చేయబోయింది. నీవేం కోరుతున్నావమ్మా అని ఆయన అడిగాడు. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. తల్లి కదా, ఎంతైనా స్వార్థంగా అడిగేసింది ఆవిడ. నా 2 కొడుకులు, నాయనా నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు ఒకడు నీ గుడి పక్క ఉండాలి, ఒకడు నీ ఎడం పక్క ఉండాలని ఈ జెబెదయి కుమారులైనటువంటి వారి యొక్క తల్లి, ఈ జెబెదయి కుమారులు యేసుప్రభు శిష్యులుగా ఆయనతో పాటు ఉన్నారు. ఉన్న వాళ్ళందరికంటే ఈవిడ తల్లిగారు వచ్చి రికమెండేషన్ అడుగుతోంది. అందుకు యేసు 22వ వచనంలో ఏమంటాడంటే, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని వారిని అడుగుతూ వచ్చారు. నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఇక్కడ యాక్చువల్లీ వీళ్ళు అనుకున్నది ఏంటంటే, త్రాగబోయే గిన్నె ఏదంటే ఆ త్రాగబోయే గిన్నెలో ఆ ద్రాక్షరసం ఏదన్నైతే మేము కూడా తాగుతాం కదా ప్రభు అని చెప్పేసి అనుకొని ఆ గిన్నెలో తాగేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పాత్ర, ఈ గిన్నె దేవుని ఉగ్రత పాత్ర. ఏమండి, మానవులమైనటువంటి మనమందరం తప్పులు చేసిన వాళ్ళమే. మనమందరం దేవుని మాట ఉల్లంఘించినటువంటి వాళ్ళమే. ఆదాము గారు మొదలుకొని, మొదటి మానవుడు మొదలుకొని మనం ఎవరిని చెప్పగలం? గుండె మీద చేసుకొని నా మటుకు నేను చెప్పగలనా? నేను అన్ని మాటలు కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి ఉన్నానని చెప్పగలనా? నేను అసలు ఏమీ తప్పు చేయకుండా, తూచా తప్పకుండా నేను పాటిస్తూ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తున్నానని చెప్పగలనా? ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించినోడు ఒక్కడు లేడు. దేవుని యొక్క మాట ప్రకారంగా లోబడి నడుచుకున్నటువంటి వాడు ఒక్కడు లేడు. మనుషులందరం మనం పొరపాట్లు చేసినటువంటి వాళ్ళమే. మనం అందరం కూడా పడిపోయినటువంటి వాళ్ళమే. మనందరి జీవితాల్లో కూడా పొరపాట్లు అనేటువంటి ఉండి ఉన్నవి. ఇది మానవుని యొక్క మన యొక్క జీవితం. సో దేవుని యొక్క ఉగ్రత ఆ పాత్రలో దేవుడు సిద్ధం చేసి ఉంచినాడు. ఆయన తీసుకుని వచ్చిన ఉగ్రత ఏమీ కలపబడని మద్యముతో, అది ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలో ఏమీ కలపకుండా ఉండినటువంటి ఒక మద్యం ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత ఘాటుగా ఉంటుందో, ఎంత మంటగా ఉంటుందో, ఎంతగా దిగలేనటువంటి రీతిగా కాలుతూ దిగుతున్నట్టుగా వెళుతూ ఉంటుందో, అలాంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఒక మద్యం అది దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు. ఈసారి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని లోకంలోని పంపించేటాడు. నా కుమారుడా, నువ్వు తాగాలిది. ఈ మనుషులందరూ తాగవలసినటువంటి ఒక మద్యం, ఈ మనుషులందరూ త్రాగవలసిన నా ఉగ్రత, ఈ మనుషులందరూ నోట్లో పోయవలసినటువంటి ఒక ఉగ్రత, నా కుమారుడా ఇదిగో నీకు ఇస్తున్నా, నువ్వు తీసుకో అని చెప్పేసి అని అంటాడు ఆయన. బా, ఎంత ప్రేమ కలిగినటువంటి ఒక దేవుడు అండి. ఏమండి, ఇదండి యేసుప్రభు అంటేను. తెలియని వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటూ ఉంటారు పాపం, వాళ్ళకి తెలియక ఈ మధ్యలో అధిక తెలివితేటలైపోయి కొంతమంది ఈవెన్ మన తెలుగు ప్రజలైనటువంటి వాళ్ళు కూడా యేసుప్రభుని గురించి ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. అవి వింటూ ఉంటే బహు బాధ అనిపిస్తుంది. దేవా, నీ ఉగ్రత వాళ్ళ మీదకి రానియద్దు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, నీ ఉగ్రత పాలు కాకుండా సహాయం చేయనన్న. ఖచ్చితంగా వ్యక్తులను దేవుడు మార్చుకుంటాడు. నాకు తెలుసు ఎవరైతే ఇలాగున్న యేసుప్రభుని గురించి నానా రకాలు మాట్లాడుతున్నారో, నానా రకాలుగా అపార్థాలు చేస్తూ ఉన్నారో, దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి చేస్తూ ఉన్నారో, దేవునికి విరుద్ధముగా ఎవరైతే పనులు చేస్తున్నారో, సౌలు అంతటి వాళ్ళనే పౌలుగా మార్చేశాడు దేవుడు. మూర్ఖులైనటువంటి వాళ్ళని సైతం దేవుడు తన యొక్క సేవకులుగా మార్చుకొని వాళ్ళు ఇప్పుడు దేవుని కొరకు బలమైన సేవకులుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఎన్నో అఘాయిత్యాలు చేసినటువంటి భయంకరమైన వ్యతిరేకులు సైతము ఈ దినాన్ని దేవుని కొరకు శ్రమలు, హింసలు అనుభవించడానికి సిద్ధపడి వాళ్ళు అనుభవిస్తూ ఉండి ఉన్నారు. దేవుని యొక్క సేవకులుగా వారు మార్చబడి ఉన్నారు. సో ఈరోజు నేను అనుకుంటూ ఉన్నా, కోర్సు వాళ్ళకి తెలియక పాపం అలాంటి మాటలు అంటూ ఉన్నారు.
ఈ యేసుక్రీస్తు ప్రభు నరకానికి పంపించడానికి వస్తున్నాడంట. యేసు ప్రభు రెండవ రాకడ వీళ్ళందరినీ నరకానికి పంపిస్తాడంట. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ నరకానికి పంపించేయడం ఇదేనా దేవుడు చేసే పని? ఈయన దేవుడు అంటేను నేనే దేవుడిని అని చెప్పుకుంటాడా అని చెప్పేసి అని ఈ లోకంలో ఏమేమో అంటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు ఖచ్చితంగా. ఎందుకనంటే మీరు త్రాగవలసినటువంటి మద్యం, మీరు త్రాగవలసిన ఏమీ కలపబడకుండా ఉండినటువంటి మద్యం, మంచిగా మంటగా లోపలికి దిగేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక కషాయం, భయంకరమైనటువంటి ఒక మద్యం, దేవుని ఉగ్రత పాత్ర అనేటువంటి ఒక మద్యం ఆ యేసుక్రీస్తు ప్రభువారు తాను తీసుకొని అన్నాడండి. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధం నుంచి తొలగింది. తాగలేకపోతున్నా, ఊహించుకుంటేనే తాగలేకపోతున్నా, ఇంత రా మెటీరియల్ నేను తాగాలంటే తాగలేకపోతున్నా. ఏమీ కలపకుండా, ఇందులో నీళ్లు కలపకుండా, ఇందులో సోడా కలపకుండా, ఏమీ కలపకుండా తాగాలంటే ఇది తాగలేను ఆయన. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధం నుంచి తొలగించు. బట్ స్టిల్ అంటాడు ఆయనను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒకవేళ నేను ఈ గిన్నె తాగితేనే కానీ అది నా యుద్ధం నుంచి తొలగిపోదు అని అంటే తాగుతా, ఇంకా తప్పదు, ఈ పాత్ర నేను తీసుకుంటా అని చెప్పి నా ప్రభువు, నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన దేవాతి దేవుడు, తానే దేవుణ్ణి అని చెప్పకపోయినా దేవుడయ్యుండి మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి నరులందరి రక్షణ కొరకు మనము త్రాగవలసిన మద్యాన్ని తాను త్రాగడానికి తీసుకొని, తాను ఆ పాత్ర చేతిలోనికి తీసుకొని, నా ఉగ్రతంతా తీసుకొని 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క భయంకరమైన నరక యాతన అనుభవించినటువంటి వాడై, ఆ యొక్క శిలువ మ్రాను మీద ఆ యొక్క నరకాన్ని అనుభవించినటువంటి వాడై, ఆ శిలువ మ్రాను మీద మన యొక్క ఉగ్రతను ఆయన తీసుకున్నటువంటి వాడై తట్టుకోలేక అంటాడు, నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి? నేను నీతో పాటు ఉన్నాను కదా, నీ కుమారుడుగా ఉండి ఉన్నాను కదా, నీ ప్రియమైన కుమారుడుగా ఉండి ఉన్నాను కదా, నీతో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నేను మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని నీ కొరకు నేను విధేయుడనై నీ మాటకు లోబడినటువంటి వాడిని ఈ మద్యం తీసుకున్నా తట్టుకోలేకపోతున్నాను. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అంటాడు ఒక్క క్షణం. కానీ మరలా వెంటనే తండ్రి ఆ చేతిని పట్టుకొని ఉన్నాడు గనుకని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా, నా రక్తమంతా వీరి కొరకు కార్చా, నా రక్తమంతా వీరి కొరకు కార్చా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత మాటలో ఆయన అంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, నేను మీ కొరకైన మద్యాన్ని నేను తీసుకున్నా, ఉగ్రతను నేను తీసుకున్నా, ఉగ్రత పాత్రను నేను తీసుకున్నా, ఇప్పుడు మనకి తన యొక్క రక్తం అనే పాత్రని చెంటాడు. టేక్ దిస్, ఈ రక్తాన్ని తీసుకురండి, ఇది మీ యొక్క పాపములను క్షమించి మిమ్మల్ని నీతిమంతులనుగా తీర్చేటువంటి యొక్క పాత్ర, నా రక్తం అనే పాత్ర, ఇది నేను చిందించినటువంటి ఒక రక్తం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున మనం ఆఫ్కోర్స్ నరుని రక్తం త్రాగుతున్నామని నేను అనట్లేదు, ఒక నరుని యొక్క రక్తం తాగే మరీ నరమాంస భక్షకులు అనేటువంటి రీతిగా నేను అనట్లేదు. కానీ ఆ ప్రభు సాదృశ్యంగా చెప్పిన మాట ఏంటంటే, మీ పాప క్షమాపణ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం ఇది. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సాదృశ్యంగా ద్రాక్షరస పాత్రను తీసుకొని వారికి ఇస్తూ ఉంటాడు, ఇది అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడిన నిబంధన రక్తం, క్రొత్త నిబంధన రక్తం. పాత నిబంధనలో గొర్రె మేకల యొక్క రక్తం చిందింపబడుతూ వచ్చింది. పాత నిబంధన అనేటువంటి క్రీస్తు పూర్వముడినటువంటి ఒక కాలంలో మనుషులందరి కొరకు ఒక గొర్రె పిల్ల వధించబడుతూ ఉండేది. దాని యొక్క రక్తాన్ని తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారంలో ఉండినటువంటి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్న మందస్సం మీద ఉండినటువంటి కరుణాపీఠ మీద దానిని ప్రోక్షించడం అనేటువంటి జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చెప్పబడుతున్న మాట ఏంటంటే, యేసు రక్తం మన కొరకు ప్రోక్షింపబడి ఉన్నది, యేసు రక్తం మన కొరకు చిందింపబడి ఉన్నది. యేసు ఆ మద్యాన్ని తీసుకుని ఉన్నాడు, మనకు తన యొక్క రక్తాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఈ యేసు రక్తములో పాలు పంపులు పంచుకుంటారో, ఎవరైతే యేసు రక్తాన్ని తీసుకోవడానికి సిద్ధపడతారో, ఎవరైతే యేసు రక్తం అనందు నమ్మిక ఉంచుతారో, వారికి మీదట పాపులుగా కాక ఉగ్రతను తీసుకునేటువంటి వారుగా కాకుండా ఉగ్రత నుంచి రక్షింపబడినటువంటి వారు. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, యేసు రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి ఇప్పుడు మరింత నిశ్చయముగా రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడుతూ ఉన్నాం. హై ఫ్రెండ్స్, సువార్త ఏంటి తెలుసండి? యేసు ప్రభు మనకి ఉగ్రతను తీసేసుకున్నాడు బాబు. యేసు ప్రభు మనకి రావాల్సిన ఉగ్రత పాత్రను తాగేశాడు. ఆయన ఏమీ కలపబడని ఉగ్రత పాత్రగా ఉండినటువంటి మద్యాన్ని యేసు ప్రభు తాగేశాడు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు యేసు తన రక్తమును మనకి ఇస్తూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ రక్తం నేను తీసుకున్నాను,
ఈ రక్తం నేను త్రాగుచున్నాను, ఈ రక్తం నేను కలిగి ఉన్నాను అని ఎప్పుడైతే మనం భావిస్తామో స్నేహితులారా, అప్పుడు మన యొక్క జీవితంలో ఈ యొక్క రక్తము వలన, యేసు రక్తము వలన మనము నీతిమంతులముగా మనము తీర్చబడుతున్నాం. వద్దామా? యేసు రక్తం మీ కొరకు అందుబాటులో నేను ఈరోజు నేను పలుకుతున్నా. మీ మీద, మీ కుటుంబం మీద యేసు రక్తాన్ని నేను పలుకుతూ ఉన్నా. మీరు, నేను, మనమందరం ప్రతి నెల, ప్రతి వారము ఆ యేసు రక్తాన్ని తీసుకున్నామనే భావనతో యేసు రక్తాన్ని మన మీద, మన కుటుంబం మీద మనం ప్రోక్షించుకుందాం, పలుకుదాం. యేసు రక్తము ద్వారా మనం విడుదల పొంది ఉన్నాం. యేసు రక్తము ద్వారా మనం ఉగ్రత నుంచి మనం తప్పించబడి ఉన్నాం. ఇప్పుడు మనము ఆ ఉగ్రతకు వెళ్ళవలసిన వాళ్ళము కాము. ఎవరు క్రీస్తు విరోధి యొక్క చేతుల్లో ఉంటారో, ఎవరు ఆ ముద్ర వేయించుకుంటారో, ఎవరు ప్రార్థన చేయరో, ఎవరు దేవుణ్ణి ప్రేమించరో, ఎవరు దేవుణ్ణి పూజించరో, వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉగ్రత అది వేరు. ఇక చివరికి తప్పదు, ఎందుకంటే వాళ్ళు చేయలేదు కనుక. కానీ ఈరోజు మీరు, నేను, మనం యేసు రక్తాన్ని కలిగి ఉన్నాము కనుక ఇక మనం ఉగ్రతకు సంబంధించిన వాళ్ళము కాము. ఉగ్రత నుంచి మనం విమోచింపబడి ఉన్నాం. ఉగ్రత నుంచి మనం విడుదల పొందుకొని ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క కృపకి మనం పాత్రలమై ఉండి మనం రక్షింపబడిన వారంగా మనం ఉండి ఉన్నాం. ఇట్టి రక్షణ భాగ్యం ఈరోజు మీకు, నాకు కలిగి ఉన్నది. కారణం యేసు చిందించిన రక్తము వలన. ఆ యేసు మన ఉగ్ర మద్యాన్ని ఆయన త్రాగినందు వలన ఆయన దాన్ని తీసుకున్నాడు. ఈరోజు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడు. తండ్రి, నీ యొక్క ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తాన్ని వీరి మీద నేను పలుకుతూ ఉన్నా. తండ్రివైన దేవా, నీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించి ఆయన మా కొరకు సిలువలో తన రక్తమంతా ధారపోయడానికి ఆయనను అప్పగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే సమయంలో మా మీదకు రావాల్సిన ఉగ్రత పాత్రను ఏమాత్రం మా నీళ్లు కానీ ఏది కూడా కలపబడని ఆ మద్యముగా ఆయన త్రాగడానికి వారికి నీవు అప్పగించి ఉన్నాను. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మా ఉగ్రత పాత్రను త్రాగి ఉన్నారు. ఆ గిన్నెలోనిది వారు త్రాగి ఉన్నారు. భయంకరమైన శిలువ మరణాన్ని వారు పొంది ఉన్నారు. ఆయన చిందించినటువంటి ఒక రక్తమును ఇప్పుడు మాకు ఇచ్చిన్నారు. ఈ పాత్రలోనిది మేము తీసుకోవాలి, ప్రభు సంస్కార ఆరాధనగా మేము తీసుకోవాలి. అలాంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఏ సమయంలో కూడా నైనా, ఏ నెల కానీ, ఏ వారము కానీ మాకు ఇవ్వబడేటువంటి ప్రభు సంస్కార ఆరాధన మేము మిస్ అవ్వకుండా నాన్న రొట్టె ద్రాక్షరసాన్ని మేము తీసుకొని నాన్న ఉగ్రత నుండి మేము తప్పించబడిన వారమై నీ యొక్క మోక్ష రాజ్యానికి మేము వచ్చున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. యేసు నామములో ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. యేసు రక్తము ఇంటి మీద నేను పలుకుతూ ఉన్నా. నా చూడని యేసు శక్తి గల నామములో నీ రక్షణ భాగ్యం వీరు కలుగునగాక. ఉగ్రత నుండి మీరు తప్పించబడిన వారయ్యుందరుగాక. నీ మోక్షానికి వచ్చువారముగా మేము ఉందముగాక. నేను, ఈ బిడ్డలు, మేమందరము కూడా అయినా నాన్న నీ యొక్క మోక్షాన్నే కలిగిన వారమైందముగాక. నీ రక్తాన్ని వీరి మీద నేను ప్రోక్షిస్తూ నాన్న నీ యొక్క రక్షణ భాగ్యాన్ని వీరికి నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మన యొక్క కుటుంబమునకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క ఉగ్రత మీ మీద నుంచి తీసివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మద్యం అనేటువంటి ఉగ్రత పాత్రను ఆయన త్రాగేశారండి. ఆయన యేసు రక్తం మనకు అందుబాటులో ఉంది. ప్రతి వారం లేక ప్రతి నెల మీ యొక్క సంఘంలో ప్రభు సంస్కార ఆరాధన ఇచ్చేటప్పుడు ఏ మాత్రం కూడా మిస్ అవ్వద్దని మనం చేస్తూ ఉన్నా. ఒకవేళ తెలియకపోతే వెళ్ళండి, మీ పాస్టర్ గారితో మాట్లాడండి. అయ్యా, మీరు లార్డ్ సపర్ ఇచ్చేటప్పుడు లేక ప్రభు సంస్కారం ఇచ్చేటప్పుడు ఆ రక్తము, మీ యొక్క శరీరం అనేటువంటిది, యేసు యొక్క శరీరం అనేది రొట్టె ద్రాక్షరసం ఇస్తారంట కదా, అది నాకు కావాలని చెప్పేసి అడగండి. ఆ దైవజనుడు తప్పకుండా మీకు ఇస్తారు. తద్వారా మీరు, మీ కుటుంబం ఉగ్రత నుంచి తప్పించబడి రక్షింపబడిన వారే దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మీరు జీవిద్దరు. కానీ ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, అలాగనే 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన కొరకు ఆ ఉగ్రత పాత్రను ఆయన తీసుకొని మనకు రక్షణ పాత్రను మనకిచ్చిన ఆ యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.